యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. నేటి దినమున దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పాఠ్యభాగము కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము మార్చి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 21. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరిమితము నువ్వు ఉంచి ఉన్నావు. ఆయుష్షు నిమ్మని వరవడగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నీవు నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది, గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపచేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా చుచున్నాడు, సర్వోన్నతుని కృప అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండములే అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు, ఎరువులో నుండకుండా వారి సంతానం. వారు నీకు పన్నిరి అని దానిని కొనసాగలేకపోయిరి. నీవు వారిని త్రిప్పివేసెదవు, నీ ఇంటి నారులను బిగించి మీద కొట్టుదువు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను, గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఆమేన్, హల్లెలూయా. అయిపోయిందమ్మా? అయిపోయింది. 21వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అతని మనోభిష్టమును నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు అంగీకరించుచున్నావు. సెలా. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన అంగీకరించుచున్నావు. నీవు మానక అంగీకరించుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొట్టమొదట మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనం. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఆ రీతిగానే మనకి కూడా సంబంధించినటువంటి ప్రవచనం. కాబట్టి ఇప్పుడు అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఆయన పెదవుల నుంచి ఆ ప్రార్థన అంగీకరింపబడాలి అని అంటే ఆయన ఏ రీతిగా ఉండటం వలన ఆ ప్రార్థన అంగీకరించబడింది అనేటువంటి విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 23వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా పెదవులు నిన్ను స్తుతించును. కాబట్టి ప్రార్థన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన అంగీకరింపబడాలి అంటే మొట్టమొదటగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం చూస్తే ఆయన పెదవుల నుంచి దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తాం.
రొట్టె తీసుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అనేక విషయములలో కూడా ఆయన దేవునికి స్తుతులు చెల్లించాడు. అదే రీతిగా మన ప్రార్థన, మన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన అంగీకరింపబడాలి అంటే మన పెదవుల నుంచి మనం ఆయనని స్తుతించాలి. స్తుతులు చెల్లించాలి. కీర్తన 119వ అధ్యాయము 171వ వచనము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నా పెదవులు నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. ఉచ్చరించు. కాబట్టి ఇందాక స్తుతించు పెదవులు. స్తుతించడము, ఇప్పుడు ఆయనకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాబట్టి మన పెదవులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాడు. అదే రీతిగా ఆయన బిడ్డలమైనటువంటి మనము మన ప్రార్థన ఆయన ఆలకించాలి అంటే మన పెదవుల నుంచి కూడా స్తుతులు స్తోత్రములు రావాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించినప్పుడు అనేకమైనటువంటి అద్భుత కార్యములను దేవుడు చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించాడు. యేసుక్రీస్తు ప్రభువునే చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేపాడు. కాబట్టి ఆయన ప్రార్థన తండ్రి అయినటువంటి దేవుడు అంగీకరించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము చదవండి. నా పెదవులు మోసికొనక మహాసమాజములో నా పెదవులు మోసికొనక మహాసమాజములో మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని. ఆమేన్. కాబట్టి నీతి సువార్తను ఆయన ప్రకటించాడు. మనము కూడా నీతి సువార్తను ప్రకటించేటువంటి వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మన పెదవుల నుంచి ఒక సువార్త రావాలి. ఆ సువార్త నీతి సువార్త అయి ఉండాలి. కాబట్టి నీతి సువార్తను ప్రకటించేటువంటి విధానంలో ఉండాలి. అప్పుడు మన పెదవుల నుంచి వచ్చేటువంటి ఆ ప్రార్థనని ఆయన ఖచ్చితంగా అంగీకరిస్తాడు. అంగీకరించి మనకు ప్రతిఫలం అనేటువంటిది దయచేస్తాడు అనేటువంటి విషయాలను మనము గ్రహించాలి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది. నా పెదవులు జ్ఞానమును యథార్థంగా నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. కాబట్టి నీ పెదాల నుంచి వచ్చేటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో ఆ పలుకులు జ్ఞానముతో కూడినటువంటిదై ఉండాలి, యథార్థముగా ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గనక చూసినట్టయితే ఆయన పెదవుల నుంచి ఆయన పలికేటువంటి ప్రతి మాట జ్ఞానముతో కూడినటువంటిదైనది, యథార్థవంతమైనటువంటిదిగా. కాబట్టి మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడా జ్ఞానముతో కూడినటువంటిదిగా ఉండాలి. మనము యథార్థముగా పలికేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి.
నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాట పలుకును. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. పలుకును. నా నోరు సత్యమైన మాటలు పలుకును. శ్రేష్టమైన సంగతులు చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాట పలుకును. కాబట్టి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. దేవునికి మహిమ కలుగును. కాబట్టి యథార్థమైనటువంటి మాటలు మన పెదవుల నుంచి రావాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పెదవుల నుంచి యథార్థమైనటువంటి మాటలే వచ్చింది. సామెతల 10:21 కూడా చదవండి. నీతిమంతుని పెదవులు నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. హల్లెలూయా. బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. దేవునికి మహిమ కలుగును. నీతిమంతుని అంటే ఎవరు? ప్రభు. మన ప్రభు అయిన యేసు క్రీస్తుయే నీతిమంతుడు. నీతిమంతులు అనలేదు ఇక్కడ, నీతిమంతుని అన్నాడు. కాబట్టి ఆ నీతిమంతుడు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఆయన ఈ లోకములో అనేక మందికి ఉపదేశము చేసి, కాబట్టి మనము కూడా ఆయన బిడ్డలుగా, మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారముగా, ఎంచబడినటువంటి వారముగా మనము మన నుంచి కూడా అనేకులకు మన పెదవుల నుంచి ఉపదేశము రావాలి. మంచి ఉపదేశము అనేటువంటిది మన నుంచి రావాలి. సామెతలు 12వ అధ్యాయము 19వ వచనం చదువు. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు మాత్రమే నిత్యము స్థిరమై ఉండును. ఎవరి? నిజము పెదవులు కలిగినటువంటి వారు, నిజము మాత్రమే పలికేటువంటి వారు. కనుక ఎవరైతే నిజ స్వరూపము కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారో, ఎవరైతే నిజమాడేటువంటి పెదవులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వారు నిత్యము స్థిరమై ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 16వ అధ్యాయము సామెతలో 13వ వచనం చూడమ్మా. నీతి గల పెదవులు రాజులకు సంతోషకరములు. కాబట్టి నీతి యథార్థవాదులు నీతి కల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన పెదవులు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పెదవులు ఏ రీతిగా ఉన్నాయో మనం గమనించాం. ఆయన మాటలు యథార్థమైనటువంటి మాటలుగా ఆయన పెదవుల నుంచి బయటకు వచ్చింది. ఆయన పెదవుల నుంచి నీతి సువార్త అనేటువంటిది ప్రకటింపబడింది. అది మహాసమాజములలో కూడా చెప్పబడింది. ఆయన పెదవులతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు కూడా చెల్లించి అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఆయన ద్వారా చేయబడింది. కాబట్టి ఆయన నీతిమంతుడు గనక ఆయన పెదవుల నుంచి మనకు ఉపదేశం అనేటువంటిది దొరుకుతుంది. అనేకమైన యుక్తమైన సంగతులు ఆయన మనకు తెలియజేసాడు. ఆయన పెదవుల నుంచి, నీతిమంతుని పెదవుల నుంచి అనేకమైనటువంటి ఉపయుక్తమైన సంగతులు, యథార్థమైనటువంటి మాటలు ఆయన పెదవుల నుంచి మనము విన్నాం. కాబట్టి ఆయన పరమగీతాలు 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే,
అలాంటి పెదవులు కలిగినటువంటి ఆయన నా ప్రియుడు దౌడవ 5వ అధ్యాయము 13వ వచనం. అతని చెక్కల పరిమళ పుష్ప స్థానములు సుగంధ ధ్రువ వృక్షం చేత శోభిల్లు ఉన్నత సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగం. అతని పెదవులు పద్మముల వంటివి. ఆమేన్. నా ప్రియుని యొక్క పెదవులు పద్మముల వంటివి. ద్రవరూపక జటమాంసి వలె అవి పరిమళించు. చాలా చాలా. అతని పెదవులు పద్మముల వంటివి. కాబట్టి ఆయన యొక్క పెదవులు యథార్థమైన మాటలు పలుకుతున్నాయి. ఆయన పెదవుల నుంచి నీతి సువార్త వస్తుంది. ఆయన పెదవుల నుంచి జ్ఞానము యథార్థత వస్తుంది. ఆయన పెదవుల నుంచి స్తుతులు స్తోత్రములు వస్తున్నాయి. ఆయన పెదవుల నుంచి ఉపదేశం వస్తుంది. ఉపయుక్తమైనటువంటి సంగతులు ఆయన పెదవుల నుంచి వస్తున్నాయి. కనుక నా ప్రియుడు పెదవులు, నా ప్రియుని యొక్క పెదవులు పద్మముల వంటివి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియురాలు యొక్క పెదవులు కూడా ఆ రీతిగానే మార్చబడాలి. ప్రియురాలు యొక్క పెదవులు ఎలాగ మార్చబడాలంటే పరమగీతము 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవాలి. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నవి, నీ నోరు సుందరము. నీ పెదవులు ఎర్రని తొగరును పోలి ఉన్నవి, లేకపోతే నూలుని పోలి ఉన్నవి. నీ నోరు సుందరము. నీ ముసుగు గుండా నీ కడతలను విచ్చిన దాడిమ ఫలము వలె నగపడుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగా. దాడిమ ఫలం అంటే దాడిమ అంటే దానిమ్మ పండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియురాలి యొక్క పెదవులు ఎర్రగా ఎర్రని నూలును పోలి ఉన్నాయి. నూలును పోలినటువంటిదిగా ఉంది. పరమగీతాలు 4:11 కూడా చదవండి. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనె నొలుకుచున్నట్టున్నవి. జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెయలొలుకుచున్నట్లున్నవి. కాబట్టి ప్రియురాలు పెదవులు ఎరుపు నూలును పోలింది. ఈ ప్రాణేశ్వరి యొక్క పెదవులు తేనెను లొలుకుచున్నట్లుగా కనబడుతుంది. ప్రియుడు యొక్క పెదవులు పద్మములు లాగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము అలాంటి పెదవులు కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. అందుకనే 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనముగా చదవండి. మొదటి పేతురు 3వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరారా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తమ పెదవులను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను ఆచుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రాణేశ్వరి అయినటువంటిది, ప్రియురాలు అయినటువంటిది సంఘము. ఆ సంఘము యొక్క సభ్యులమే మనము. మన పెదవులను మనం ఏం చేయాలి? కాచుకోవాలి జాగ్రత్తగా. ఈ పెదవుల నుంచి చెడు మాటలు గాని చెడు మాటలు రాకుండా జాగ్రత్తగా పడాలి. కాపు కాసుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట విషయంలో మనము కాపు కాసుకోవాలి. దేవుడు పరమందున్నాడు.
భూమి మీదనున్నావు. 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ప్రసంగి 5:2. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును అల్లుకుటకు నీ హృదయమును త్వరపడనీయక త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, దేవుడు ఆకాశమందున్నాడు, భూమి మీద ఉన్నావు. నీవేమో భూమి మీదనున్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కాబట్టి దేవునికి మహిమ కలుగురుగాక. విస్తారమైనటువంటి మాటలలో దోషముండక మానదు. విస్తారంగా ప్రార్థన చేసే మా ప్రార్థన దేవుడు దేవుడు ఆలకిస్తాడేమో అని భావిస్తాం. కానీ మీ మాటలు ఉండాలి. మీ పెదవులను మీరు కాచుకోవాలి. మీ పెదవుల నుంచి యథార్థమైన మాటలు రావాలి. మీ పెదవుల నుంచి నీతి సువార్తను మీరు ప్రకటించే వారుగా ఉండాలి. మీ పెదవులు నుంచి మీరు దేవుని స్తుతించే వారుగా ఉండాలి. మీ పెదవులతో మీరు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించే వాళ్ళుగా ఉండాలి. మీ పెదవుల నుంచి అనేకమైన ఉపదేశములు రావాలి. మీరు నిజమాడు పెదవులు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటే మీరు నిత్యము స్థిరముగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీతి కలిగినటువంటి పెదవులు మీరు గనక కలిగి ఉంటే సంతోషకరములుగా ఉంటున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ప్రియురాలుగా మార్చబడాలి. మీరు ప్రాణేశ్వరిగా మార్చబడాలి. మీ పెదవులు ఎరుపు నూలుగా మార్చబడాలి. మీ పెదవులు తేనెలొలికేటువంటి పెదవులుగా మార్చబడాలి. ప్రియుని యొక్క పెదవులు పద్మములు లాగా ఉన్నాయి. మనము తేనెలొలికేటువంటి వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా మన పెదవులను మనము జాగ్రత్తగా కాచుకుంటూ ఆయన పరలోకములో ఆకాశం ఉందన్నాడనే విషయాన్ని గుర్తిరిగి మన నోటి మాటలు కొద్దిగా ఉండేటట్టుగా పెదవులు జాగ్రత్తగా కాపు కాసుకొని ముందుకి కొనసాగాలని దేవుడి ఈ దినాన్ని మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి కలుగునుగాక. అట్టి పెదవులను దేవుడు మనకి అనుగ్రహించును గాక. అందుకని మన పెదవులతో హోషేయ గ్రంథము లాస్ట్ లో ఒక్క నిమిషం 3వ అధ్యాయం అనుకుంటాం తీయమ్మా. 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవమ్మా. ఇశ్రాయేలు వారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. 14వ అధ్యాయము. సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుము. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి చాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన పెదవులకు మనము కాపు పెట్టుకొని, అయ్యా ఇదిగో మా పెదవులను నీకు అర్పిస్తున్నాము. ఈ తప్ప మా దగ్గర ఏముంది ప్రభువా? మా పెదవులను నీకు అర్పిస్తున్నాం, మా పాపములను క్షమించండి అని మనం ఆయన వైపుకి తిరిగేటువంటి వారంగా ఉండాలి. అయ్యా మా పాపములనన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తున్నామని మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఈ దినాన మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. ఆయనకు మన పెదవులను
అర్పించుదాం. కాబట్టి మనం ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. అప్పుడు ఆయన అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక ఆలకించు. ఆనక అంగీకరించును. మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఆరాధన అనేటువంటి కార్యక్రమం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుదాం. హల్లెలూయా. దీప్తి